హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఎందుకు ముట్టించుకోవాలో, దీని యొక్క రహస్యం ఏమిటో ఇప్పుడు చెప్తున్నాను. మన సంవత్సరానికి రోజులు 365 రోజులు. మన హిందువులు ప్రతిరోజు దీపారాధన చేయడం అనేది ఆచారం. ఒకవేళ ఎప్పుడైనా అవాంతర వలన దీపం పెట్టలేకపోతే, ఏదైనా ఊరికి వెళ్తే అలాంటి ఒక దోషం కలుగుతుందని, ఆ ఒక దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులను వెలిగించి ఆ దోషాన్ని తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ యొక్క పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటాడు. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని తత్వం కలిగిన ఒక నక్షత్రం కావున దీపారాధనకు, దీపాలకు ఎంతో విశిష్టత కలిగిన మాసము. అదియును కాక హరిహరాతులకు ఎంతో ప్రీతికరమైన మాసము. మాసాలలో అన్నిటికన్నా కార్తీక మాసము ఎంతో పవిత్రమైనదని, ఈ యొక్క మాసంలో ఏ చిన్న దానం చేసినా, ఏ పూజ చేసినా 100 రెట్లు 1000 రెట్లు ఫలితాన్ని అధికంగా కలగచేస్తుందని మన వేద పురాణాలు చెప్తున్నాయి. 365 ఒత్తులు ప్రతి ఒక్కరూ వెలిగించుకోవచ్చు. దీనికి కుల మత భేద వర్ణాలు లేవు. ఎవరైనా వెలిగించుకోవచ్చు. ఆ ఒక సంవత్సరం కాలం పాటు పూజ చేసిన ఫలితం దక్కుతుందని మన పురాణాలు, వేద ఇతిహాసాలు, పండితులు చెప్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది ఈ యొక్క కార్తీక పున్నమి రోజున 365 ఒత్తులను వెలిగించి తమకున్న శక్తిలో దాన ధర్మం చేసుకుంటూ హరిహరాదులని ఇరువురిని పూజిస్తే వాళ్ళకి సకల సంపదలు సిద్ధిస్తాయని, సమస్త జన్మజాతక దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్.